ఓరిడమ్మా బాబోయ్ గూస్ బంప్స్ వస్తున్నాయండి బాబు. అఖండ 2 ట్రేజర్ ఇప్పుడే చూసా. లాస్ట్కి గుండెకే గూస్ చచ్చిపోయి వచ్చినాం బయటికి. అప్పుడు అఖండ సినిమా చూసినప్పుడే. అక్కడ త్రిశూలం మెడకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకెళ్ళి తెగుతున్నాయి చూడు, అది చాలా అద్భుతంగా ఉందండి. ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటికి అంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆ మాత్రం మాస్ లేనిదే జనాలకు కిక్ ఎక్కదు. బర్త్డే సందర్భంగా ఇప్పుడు అఖండ 2 టీజర్ ఎలా అనిపించింది? తట్టుకోలేకపోతున్నాం. అదేం షాట్ అయినా బాబు, సూలాలు ఇలా చెప్తా అంటే తలకాయలు లేచిపోతున్నాయి. అసలు థియేటర్లు తట్టుకుంటారా? అఖండాకు పోయినప్పుడే నిజంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామన్నా. లాస్ట్కి గుండెకే గూస్ చచ్చిపోయి వచ్చినాం బయటికి. అప్పుడు అఖండ సినిమా చూసినప్పుడే. అసలు ఆ షాట్ చూస్తా అంటే ఇంకా అఖండ 2కి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే పోతారన్న. అసలు ఆ బాలయ్య గెటప్ ఏందన్న, మొత్తం జుట్టు పెంచేసి. నిజంగా చెప్పాలంటే కొంచెం చిరంజీవి గారు ఏదైనా స్టోరీ సెలక్షన్స్ కొంచెం బాలయ్యని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది అన్న. ఇలాంటి సినిమాలు కదా కావాల్సిన, ఆ ఏజ్కి తగ్గ గెటప్ చేసుకొని బాలయ్యని చూస్తా అంటే మాత్రం నిజంగా లేస్తుందన్న. బాలయ్య అంటే కూడా లేస్తుంది నిజంగా. అలా రోమాలు నెక్కబోడ్చుకో. ఆ షాట్ ఏందన్న, సోల్ మీద చెప్తాడేమో ఆ తలకాయలు లేచిపోతున్నాయి. ఓపెనింగ్ షాట్ ఆయన గడ్డం పెట్టుకొని అది చూస్తా అంటే నిజంగా బాలయ్య జై బాలయ్య ఎందుకు అంటారు అంటే, ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. టీజర్ మాత్రం నిజంగా కేసీపీడీ అన్న కొత్త చింపి పాడింది ఇంకా బాలయ్య. సినిమా అప్పుడు నిజంగా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, థియేటర్కి వెళ్ళాలంటే నిజంగా కొంచెం ఆలోచించి ఆర్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే మాత్రం అఖండాకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పోండి. తమను అక్కడ సంపి వదిలిపెడతాడు, మామూలుగా కొట్టలేదు నిజంగా. తమను ఇచ్చాడుగా BMW, ఇంకే రేంజ్లో కొడతాడు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా అఖండ 2 టీజర్ మాత్రం అనుకున్న దానికన్నా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా థియేటర్లో ఓజీయా లేకపోతే అఖండానా ఈసారి మామూలుగా లేదన్నమాట. జై బాలయ్య జై పవర్ స్టార్, ఈ రెండూ తగ్గట్లేదు. బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ అఖండ టీజర్ ఎలా అనిపించింది? అఖండ 2 టీజర్ మామూలు బీభత్సం ఉందా? నిజంగా బాలయ్య బాబు బీభత్సం అంత ఇంత కాదు. బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. ఆ బీజిఎం కానీ నిజంగా ఇంతలాగా ఉంటుందని ఊహించలేదు నేను. ఈ టీజర్ చూస్తేనే మర్చిపోతుంది అసలు. నిజంగా బాలయ్య బాబు ఏం మాటల్లో వర్ణించలేము. అంత భయోత్పాతం, అంత రక్తపాతం. ఏ షాటు, ప్రతి షాటు కూడా. అక్కడ త్రిశూలం మెడకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకెళ్ళి తెగుతున్నాయి చూడు, అది చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఆ బూస్ బంప్స్ వచ్చే ఇప్పుడు ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది చూడు, ఆ సన్నివేశం చాలా బాగుందండి. ఎందుకంటే ఆ రౌద్రం, ఆ ఎద్దు చూస్తున్నట్టు రౌద్రం అంటే ఒక దుష్టశక్తిని నాశనం చేయడానికి ఒక దైవశక్తి ఎలా ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక సందేశం కనపడుతుంది అక్కడ. కానీ సినిమా మాత్రం చాలా బాగుండేలా ఉంది. సీజీ మామూలుగా లేదు. బాలయ్య బాబు అదిరిపోతుంది. ఎత్తడం కాదు, ఇస్రేసాడు ఎత్తి. బాలయ్య బాబుగా చెల్లింది ఏదైనా కానీ. నేనైతే మాత్రం హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దండి, ఖచ్చితంగా వెళ్ళొద్దు. తమన్ గారు మ్యూజిక్ మామూలుగా ఇవ్వడు. నిజంగా తమన్ నా బిడ్డ అంటాడు మన బాలయ్య బాబు. అంత మనసు పెట్టి చేస్తాడు. ఒక అడుగు కదిపితే అడుగుకి ఏ రకమైన బీజం ఇవ్వాలి, ఏ రకమైన సౌండ్ ఇవ్వాలనేది ఒక్క తమన్ గారికే తెలుసు. మామూలుగా కొట్టలేదండి. నిజంగా సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనం చూస్తున్నంతసేపు ఎక్కడ ఎలాంటి బోరు ఉండదు, అన్ని హైలైట్ షాట్సే ఉంటాయి. బాలయ్య బాబు డైలాగ్తో సహా ఆ షార్టే. కానీ మన బోయపాటి గారు కూడా అలాగే చేస్తారు. కాబట్టి ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో, అది అఖండ 2. ఎలా ఉంది అఖండ 2 టీజర్? చాలా బాగుంది భయ్య. ఫస్ట్ బాలయ్య బాబు ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో సినిమా చేయడం అనేది ఒక రేంజ్ రెస్పాన్స్ అవుతుంది. ఆ విజువల్లో ఆయన ఫైట్ చేస్తూ నడుచుకుంటూ వస్తుంటే ఆ మనుషుల్ని ఇలా తిరగబెట్టడం ఒకటి, చుట్టూ కూడా సోలం ఇలా తిరుక్కుంటూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం హైలైట్ సీన్ భయ్య. అసలు నిజంగా ఆ సీన్ చూస్తుంటే బాలయ్యలో ఇంకా క్రేజ్ పెరుగుతుంది అనిపిస్తుంది. మరి రేపు బర్త్డే కాబట్టి ఇంకా ఎటువంటి సస్పెన్షన్ తీసుకొస్తారని చూడాలి. కానీ అఖండ ఎంత హిట్ అయిందో 2కి అంత హైప్ పెంచే విధంగా బోయపాటి అయితే మాత్రం ఈ సినిమాని వేరే లెవెల్ తెస్తున్నాడు. చూద్దాం మరి ఇంకా ఏ విధంగా ఉంటుంది. తమన్ బీజిఎం అంటే ఇంక చెప్పుకొని అవసరం లేదు కదా. తమిళ్లో అనిరుద్ధ్ ఎలాగో తెలుగులో మనకి ఇక్కడ తమన్ అలాగ అయిపోయాడు. ఎంతసేపు కూడా వాయించడం, బాక్సులు బదలు కొట్టాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాడు మనకి. మీరు థియేటర్లు తగలబెడతారో బాక్సులే తగలబెడతారో మీ ఇష్టం, నేను కొట్టాల్సింది కొట్టాను, మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు అదే విధంగా ఉంది. విజువలైజేషన్ అయితే బాగుంది. నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే బోయపాటి సినిమాల్లో కొంచెం అతిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏది చూసినా కానీ కొంచెం రియాలిటీ కంటూ కూడా అతి ఎక్కువ చూపెడతారు. ఇప్పుడు ఆ సోలం అనేది ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోయి నరుక్కుంటూ వెళ్ళిపోతుంది, అది కొంచెం ట్రోల్ అవుద్దే అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటి కానంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆ మాత్రం మాస్ లేనిదే జనాలకు కిక్ ఎక్కదు. బాలయ్య సినిమా అంటేనే జై బాలయ్య అని చెప్పి ఒక కిక్ ఎక్కుద్ది. ఇప్పుడు ఇటువంటి సీన్లు లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడరు.
ఇంకా చెప్పుకోవసలేదండి. ఒక రకంగా చెప్పాలంటే మొన్ననే రీసెంట్గా కుంభమేళాకు వచ్చిన పెద్ద పెద్ద ఋషులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకు మించి ఉన్నారు. మరి ఆ రేంజ్ పవర్ అనేది అఖండ 2లో ఏ విధంగా చూపిస్తారనేది మనం చూడాలి. సార్ బోయపాటి గారి మార్క్ అనిపించిందా మీకు? అది ప్రతి సినిమాలో కనబడదు కదా. బోయపాటి అంటేనే ఇటువంటి సీన్లు తీయడంలో గతంలో మనం చూసాం జయసింహ, సింహ, ఇప్పుడు ఆ గతంలో అఖండ, ఇప్పుడు అఖండ 2 ఏ సినిమాలో చూసినా సరే ఏదో ఒకటి హైలైట్ సీన్ లేదే అది బోయపాటి మార్క్ అని చెప్పి ఒక ఆడియన్ గుర్తుపట్టే విధంగా ఉంటుంది. అసలు ఆ మార్క్ గుర్తుపట్టలేకపోయారంటే అది బోయపాటి సినిమాయే కాదు. అదే కదా ఇప్పుడు చెప్పేది కథ. నాకు అదే కొంచెం అసంతృప్తి వినిపిస్తుంది. ఒకవేళ ట్రోల్ అవుద్ది అని టెన్షన్ వస్తుంది, కానీ ఒక రకంగా బాలయ్య బాబు గారికి అయితే అటువంటి సీన్లు ఎన్ని పెట్టినా తప్పలేదు. గతంలో చూసే ఉంటారు మీరు. ముఖ్యంగా తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోవడం కానీ, లేదనంటే బండి ఇలా ఎత్తితే ఏకంగా వెహికల్ ఇలా పైకి లేపడం, ఇటువంటివన్నీ కూడా మంచి హైలైట్ సీన్లు. మరి అఖండ 2 అనేది వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. అఖండ 2 టీజర్ గాడ్ ఆఫ్ మాస్ చాలా బాగుంది అసలు. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు చూస్తుంటే. ఒక సీన్ ఉంది, ఆ త్రిశూలంతో మొత్తం ఒక్కసారి తిప్పితే అందరం చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్, అసలు నాకు అర్థం కాలేదు. అసలు మామూలుగా లేదు అసలు. కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంలో నువ్వు ఇంకెంత మాస్ చేస్తే ఇంకా ఆయన ఏం చేసుకోవాలి అసలు. బోయపాటి గారు, మెయిన్గా బోయపాటి గారు అని చెప్పాలి. ఆయన చాలా మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. చాలా బాగా చూపించారు దీంట్లో. అసలు ఆ బీజిఎమ్స్ కానీ, తమన్, నువ్వు బాలయ్య కోసమే పుట్టావైందయ్యా బాబు, నాకు అర్థం కావట్లే. బాలయ్య కోసం పుట్టినట్టున్నాడు. అసలు ఆయన సినిమాలో మామూలుగా ఉండదు. థియేటర్లో స్పీకర్లు బయలిపోతా అన్నట్టుగా మామూలుగా చేయట్లే. చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది. అంటే ఆయన నాకు తెలిసి ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయలే అనుకుంటా ఆ లుక్. ఆయన అంటే ఫుల్ హెయిర్ పెట్టేసి మొత్తం అది చాలా లుక్ కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. విజువల్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు ఫైట్ సీన్స్ కానీ ఇప్పుడు వచ్చిన క్లిప్స్లో వచ్చిన చాలా బాగున్నాయి. అండ్ ఆయన ట్రైన్లు పోవడం చూసాం ఆయన కొట్టినప్పుడు. హోమమే పగిలిపోయిందంటే లెక్కేసుకో ఒకసారి. అదే ఆయన రేంజ్ అది. మామూలుగా ఆయన తొడగొడితే ట్రైన్లు వెళ్ళిపోతాయి, ఇప్పుడు అట్లా ఏం కాదు. శూలంతో అందరం చంపుకుంటూ వెళ్ళిపోతాడు అండ్ హోమమే పగిలిపోయింది. అదే ఆయన రేంజ్ అది. జాగ్రత్త, థియేటర్స్ యాజమాన్యం కొంచెం ఈసారి అన్ని స్పీకర్స్ చెక్ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి. ఖచ్చితంగా పగిలిపోతాయి. ఆయన మార్క్ తీసేయడానికి లేదు. ఆయన చాలా బాగా చేస్తాడు. ఆయన ఇంకా దీంట్లో నాకు తెలిసి దానికంటే ఇంకా ఇదే హైలైట్ అనిపిస్తుంది. అఖండ కంటే ఇదే హైలైట్ అనిపిస్తుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలా ఉంది అఖండ 2 టీజర్? ఇక అదేం బీజిఎం అండి బాబు. అసలు ఇక మా బాలకృష్ణ చూస్తుంటే మహర్షి నుంచి బ్రహ్మర్షిగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో బాలకృష్ణ లుక్ అలాగ ఉంది. ఈ అమ్మ సోలం తిరుగుతూ ఉంటే అసలు లేచి పడుతుంటే అక్కడ అబ్బబ్బబ్బబ్బా. అఖండ 2 మాత్రం ట్రేజర్ అదిరిపోయిందండి. అసలు సినిమా బ్లాక్ బస్టరే. ఇక సెప్టెంబర్ 25 బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకోవటమే. అబ్బబ్బబ్బా ఏమన్నా ఉందండి ట్రేజరు. అబ్బో సూపర్ టేకింగ్స్, అదిరిపోయింది ట్రేజరు. అదిరిపోయిందండి. థియేటర్లో మొన్న అఖండ 1కి బాక్సులు బద్దలవుతాయి అనుకున్నారు. అఖండ 2కి ఖచ్చితంగా బాక్సులు బద్దలవడం ఖాయం. ఆ రేంజ్లో ఉంది తమన్ గారి మ్యూజిక్. అబ్బో అదే చెప్తున్నా కదండి. అఖండ 1 మహర్షి అయితే అఖండ 2 బ్రహ్మర్షిలాగా కన్వర్ట్ అయితే, మహర్షి బ్రహ్మర్షిలాగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో అఖండ 2లో బాలకృష్ణ గారి గెటప్ అలా ఉంది. ఏమన్నా ఉందో సూపర్ అండి. అసలు అంతమంది ఎత్తుతుంటే అసలు బాలకృష్ణ గారు ఎత్తి నడుచుకుంటూ వస్తుంటే ఆ సోలం తిరుగుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం టేకింగ్ అండి. బోయపాటి సీను గారికి పూనకం వచ్చి తీసినట్టుంది. అబ్బబ్బబ్బబ్బా అదే చెప్తున్నానండి. బోయపాటి సీను గారికి పూనకం వచ్చేసింది. బాలకృష్ణ గారి మీద వారింది. అది ఆ రేంజ్లో ఉంది.